మన దేవుడిలో ఉన్న ఒక గుణం గురించి మనము ధ్యానించుకుందాం. అది రైట్, మీరు ఓకేనా? కావాలంటే చెప్పుకోవచ్చు. దేవుని గుణాలలో చాలా గుణాలు ఉన్నాయి ప్రియులారా. మనం చాలాసార్లు ఆయన గుణాల గురించి మనం ధ్యానించుకున్నాం. ఆయన ప్రేమామయుడు. దేవునికి ఉండే గుణాలలో ఒక గుణం ఏంటి చెప్పండి? ప్రేమామయుడు. దయ చూపించే దయామయుడు. కనికరం చూపించే కనికర సంపన్నుడు. క్షమించేవాడు. ఇంకా నీతి గలవాడు. దాని తర్వాత ఇంకా దేవునికి ఉండే గుణాలలో సర్వజ్ఞాని, సర్వవ్యాపి. అంటే ఒకే స్థలంలో ఆయన ఉంటూ ప్రపంచమంతా ఆయన వ్యాపించొచ్చుంటాడు. సర్వజ్ఞాని అంటే ఆయనకు తెలియని విషయం అంటే ఏది లేదు, ప్రతి ఒక్కటి ఆయన ఎరిగినవాడు. సర్వశక్తుడు అంటే ఆయన చేయలేని కార్యం అంటూ ఏది ఈ లోకంలో లేదు, ఏదైనా చేయగలుగుతాడు. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సర్వవ్యాపి, జ్ఞానవంతుడు కదా రోయ్, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మంచివాడు. ఈజ్ అ గుడ్ గాడ్. ఒకరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏసయ్య మంచి బోధకుడా అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, నన్ను ఎందుకు మంచివాడా అని అంటున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు. వై యు కాల్ మీ గుడ్? గాడ్ ఈజ్ సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయుచుండెను. ఓకే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ఒక రాజు ఉండేవాడంట ప్రియులారా. అతడు మృతి నొందిన వెంటనే దేవాలయంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అని ఉంది. అంటే ఆ యొక్క రాజు బ్రతికినన్ని రోజులు అతడు చాలా మూర్ఖంగా ఉండేవాడంట ప్రియులరా. అతడు దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనతను రానివ్వకుండా ఆయనే ఆ యొక్క మర్యాద, గౌరవాన్ని పొందడానికి ప్రయత్నించేవాడంట. ఆయన చనిపోయిన వెంటనే, ఆయన మృతి పొందిన వెంటనే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఒక రకమైన సంతోషంగా దేవుడు ఉన్నాడంట. అంటే ఆ రాజు ఉన్నంత వరకు దేవుడు అంత ఫ్రీగా ఉండలేకపోయాడంట ప్రియులరా ప్రజల మధ్య. అంటే కొంతమంది రాజులు పాత నిబంధన కాలంలో దేవునికి ఇష్టంగా జీవించలేదంట. వాళ్ళు ఉన్నన్ని రోజులు దేవునికి ఒక రకమైన ఆయాసం అంట. వాళ్ళు చనిపోయిన వెంటనే దేవుడు ప్రియులరా ఆయన మరలా ఆయన పరిపాలన కొనసాగించేవాడు. ఆయన కంటికి కనబడేవాడు కాదు దేవుడు, అయినా కానీ ఆయన యొక్క పరిపాలన కొనసాగించేవాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపించేవాడు. ఈ రాజు ఎప్పుడైతే మృతి నొందాడో దేవాలయమును, ఇప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సౌందర్యాన్ని గురించి వివరిస్తూ ప్రియులరా, ఆయన గంభీరత్వాన్ని వివరిస్తూ దేవుడు ఆయన వేసుకున్న తెల్లని చొక్కా, దాని యొక్క అంచులు దేవాలయం యొక్క కింది వరకు ప్రియులరా అవి బయలుదేరాయంట. ఇప్పటి వరకు దేవుడు దేవాలయంలో లేడా? ఉన్నాడు, కానీ దేవుడు అంత ఫ్రీగా లేడు. కారణం ఏంటంటే ఈ రాజు మూర్ఖ పనులు చేసేవాడు. ఇప్పుడు పోయినసారి మనం నేర్చుకున్నాం, ఏలి ఆయన ఇద్దరు కుమారులు వాళ్ళు ఏం చేసేవారంట ప్రియులరా. ఏలి ఒక రకంగా మంచివాడే, కానీ ఆయన ఇద్దరు కుమారులు మాత్రము దేవునికి విరోధంగా పాపము చేస్తూ, వచ్చిన స్త్రీలతో వాళ్ళు మోహిస్తూ పాపం చేస్తూ దేవునికి విరోధమైన పనులు చేసేవాడు. దేవుడు అంత ఫ్రీగా వీళ్ళ మధ్య ఉంటాడా? దేవుడు ఇంత ఫ్రీగా ఆ మందిరంలో తన కార్యాలు చేయగలుగుతాడా? వీళ్ళిద్దరు ఉన్నారే, వీళ్ళ తండ్రి ఒక్కరోజు కానీ వాళ్ళకి చెప్పిన వాడు కాడు, వీళ్ళ తండ్రి ఒక్కరోజుగా వాళ్ళు గర్జించిన వాడు కాడు. సో కాబట్టి దేవుడు అంత ఫ్రీగా లేకుండా అంట ప్రియులారా వాళ్ళ మధ్య. ఎప్పుడైతే ఈ ఏలి చనిపోయాడో, ఎప్పుడైతే ఆ ఇద్దరు కుమారులు చనిపోయారో, అప్పుడు దేవుడు వాళ్ళ మధ్య ప్రియులారా ఇశ్రాయేలు మధ్య ఆయన చక్కగా సంచరించి అద్భుతాలు చేసిన తర్వాత సమూయేలు అనే ఒక ప్రవక్తను దేవుడు లేపి ఆ దేశమంతటిని ఆశీర్వదించాడు. ఇక్కడ కానీ ఒక రాజు ఉన్నాడు, ఆయన ఉన్నంత వరకు దేవుడు అంత ఫ్రీగా జనుల మధ్య
భూ కాలేకపోయాడంట ప్రియురా. ఎప్పుడైతే ఈ యొక్క ఉజ్జియా రాజు మృతి పొందాడో దేవుడు సింహాసనంలో సింహాసనాసనుడై ఆయన అంగీల అంచులు దేవాలయం యొక్క కొన వరకు, చివరి వరకు, కింది వరకు అవి కొనసాగుతున్నాయంట. దాని తర్వాత ఆయన పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా ఎన్నిసార్లు అన్నారంట? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. ఇప్పుడు ఈ సింహాసనం పైన శరాపులున్నారంట. బైబిల్లో ప్రియుల మనం గమనించినట్లయితే దేవదూతలు ఒక్కొక్క ర్యాంక్, ఒక్కొక్క పొజిషన్ లో ఉండేవారంటండి. ఈ శరాపులకు 6 రెక్కలు ఉండేయంట. కెరూబులు అని ఇంకొక ప్లేస్ లో రాయబడింది, వాళ్ళకు 4 రెక్కలు ఉండేయంట. నార్మల్ గా ఇంకొక దూతలు ఉన్నారంట, వాటికి 2 రెక్కలే ఉండేయంట. అదేంటో మనకు తెలియదు ప్రియులరా. దేవుడు ఆ దూతలను అంత అద్భుతంగా సృష్టించాడు. ర్యాంక్ వైజ్ కానిస్టేబుల్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్, ఎస్ఐ, మేబీ సిఐ, ఆ రకంగా డిఎస్పి, ఇట్టా ప్రియులరా దేవదూతలలో ర్యాంక్స్ ఉన్నాయంట. ఎగ్జాంపుల్ అండి, అన్నిటికంటే గొప్ప దూతలు పరలోకంలో ఎవరంటే ప్రధాన దూతలు. ఎవరంట? ప్రధాన దూతలు. ఎవరు? లూసిఫర్, గ్యాబ్రియల్, మిఖాయిల్. కానీ ఇప్పుడు లూసిఫర్ లేడులండి, వాడు కింద పడిపోయి సాతానుగా మారాడు. ఇప్పుడు పరలోకంలో చాలా హైయెస్ట్ ర్యాంక్ లో ఉండేది ఎవరంట? గ్యాబ్రియల్ అండ్ మిఖాయిల్. వీళ్ళు హైయెస్ట్ ర్యాంక్ అంటండి. దాని తర్వాత ఇదిగోండి శరాపులు 6 రెక్కలు ఉన్నాయంట. వాళ్ళకు 6 రెక్కలు ఉండడము వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో మనకు తెలియదు. కానీ ప్రియులరా వాళ్ళు 2 రెక్కలతో కళ్ళు మూసుకుని, 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, ఇంకో 2 రెక్కలతో ఎగురుకుంటూ ఆ సింహాసనం చుట్టూ తిరుక్కుంటూ సైన్యములకు అధిపతికి యెహోవా. చూడండి ప్రియులరా, వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ దేవుడు ఎంత పరిశుద్ధుడు అని చెప్తూ సైన్యములకు అధిపతికి యెహోవా ఎన్నిసార్లు? 3 సార్లు పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి ఇంకా 24 గంటలు యుగ యుగల వరకు వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉన్నారంట. ఇప్పుడు పరలోకంలో మనం వెళ్తే ప్రియులరా ఆ శరూపులు, కెరూపులు దేవుని స్తుతించడం మనం చూడగలుగుతాం. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న కొంతమంది చనిపోయి ఉంటారే, వాళ్ళు పరలోకానికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఈ దూతలతో పాటు జాయిన్ అయ్యి కూడి వాళ్ళు కానీ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తుంటారా అంటే బైబిల్లో ఎక్కడే కానీ దానికి ప్రూఫ్స్ లేవండి. మరి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ప్రభువులో నిద్రించిన వాళ్ళంతా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పరలోక రాజ్యంలో ఉంటారా? వాళ్ళతో పాటు ఎవరెవరైతే ప్రభులో నిద్రించుంటారో వాళ్ళందరూ వాళ్ళతో ఉంటారంట. వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్టు బైబిల్లో ఎక్కడే కానీ లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి దేవుణ్ణి ఎవరు స్తుతిస్తున్నారంటే కెరూపులు, శరూపులు, దేవదూతలు, 24 పెద్దలు. వీళ్ళంతా దేవదూతలు అండి. 24 పెద్దలు, ఆ జీవులు, వీళ్ళంతా దేవుణ్ణి పరిశుద్ధుడు, 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 సర్వలోకము దేవుని యొక్క మహిమ నిండి ఉన్నదని చెప్పి ఈ దేవదూతల పని ఎక్కువ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. సో మన దేవుడు ప్రియులారా చాలా గుణాలు ఉన్నాయి. ఆయన చాలా ప్రేమామయుడు. కానీ బైబిల్ ఎక్కడ కానీ 3 సార్లు ఆయన గుణాన్ని ప్రేమామయ, ప్రేమామయ, ప్రేమామయ అని ఎక్కడ కానీ వివరించలేదండి. దూతలు వివరించలేదు, ఎలాంటి భక్తులు కానీ బైబిల్ రాసిన భక్తులు కానీ వివరించలేదు. దేవుడు సర్వజ్ఞాని, కానీ ఎక్కడే కానీ 3 సార్లు ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞాని, సర్వజ్ఞాని అని రిపీట్ చేయబడ్డదా అంటే ఎక్కడే కానీ రిపీట్ చేయబడలేదు ప్రియులారా.
దేవుడు సర్వశక్తుడు. కానీ ఎక్కడ కానీ బైబిల్లో ఆయన సర్వశక్తుడు 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 అని ప్రియులరా పొగడబడినట్టుగా, లేకుంటే ఎవరన్నా దేవుని స్తుతించినట్టుగా మనం చూడగలుగుతామా? మనం చూడలేము. దేవునికి చాలా గుణాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఈ పరిశుద్ధత అనే గుణము చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది. వాళ్ళు దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఎవ్రీ 3 సార్లు అన్న తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళా 3 సార్లు అట వాళ్ళు ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు, దేవుని గణపరుస్తూనే ఉంటారు. మనం చాలాసార్లు గమనించుకున్నాం కదా ప్రియులరా. ఎందుకు 6 రెక్కలు, ఎందుకు ఆ 2-3 సెట్లు? ఆ ఒక 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటారు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తారంటే నాకు తెలిసిన మటుకు వాక్యంలో ఉన్న ఆ యొక్క సారాంశం ప్రకారం ప్రియులరా, ఒకటి, ఏ దూత కానివ్వండి, ఏ భక్తులు కానివ్వండి దేవుణ్ణి నేరుగా చూసి బ్రతకలేరంట. దేవుడు ఒకరోజు మోషే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా మోషే నీకేం కావాలన్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా నేను ఒక్కసారి నిన్ను చూడాలి ప్రభువా, నా కళ్ళారా నిన్ను చూడాల ప్రభు అని దేవునితో మోషే అడిగినట్టు ప్రార్థించినట్టు మనం వాక్యంలో గమనిస్తాం. అప్పుడు ప్రియులరా దేవుడు ఏమన్నాడయ్యా మోషేతో అంటే, మోషే నన్ను ఎవరే గాని నేరుగా చూసి మీరు బ్రతకలేరు, నీ ప్రార్థన జవాబు నేను ఇవ్వలేను. సాలొమోను నీకేం కావాలంటే, సాలొమోను ప్రభువా నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని అడిగాడు. దావీదును అడిగితే నీకేం కావాలంటే, దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో నా బ్రతికిన కాలమంతా నీ సన్నిధిలో నేను కూర్చొని నాయన సమయం గడుపుటకు నాకు సాయం చేయమని దావీదుని అడుగుతాడు. దావీదు చెప్తాడు. అంతే అదే రకంగా ప్రియులరా ఇక్కడ మనం మోషేని అడిగితే, మోషే నీకేం కావాలంటే, మోషే అంటాడు, ప్రభువా నేను నిన్ను ఒకసారి కళ్ళారా చూడాలి. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నన్ను ఎవరే గాని చూసి కళ్ళారా బ్రతకలేరు, వాళ్ళు నశించిపోతారు, కాలిపోతారు. దేవుడు వెలుగుమయం ప్రియులరా, ఎవరు సమీపింపలేని తేజస్సులో వెలుగులో దేవుడు నివసిస్తుంటాడు. అందుకే బైబిల్లో ఎక్కడే గాని ఎవరే గాని దేవుణ్ణి నేరుగా చూసినట్టుగా మనకు దాఖలాలు లేవండి. మోషే ప్రార్థన దేవుడు మరి ఏం చేశాడయ్యా అంటే, ఇదిగో నేను వెళ్తున్నప్పుడు నా వీపు నువ్వు చూడొచ్చు అని చెప్పి దేవుడు వెళ్తున్నప్పుడు మోషే దేవుని యొక్క వీపు చూశాడంటాడు. నిర్గమకాండంలో రాయబడి. అందుకని పరలోకంలో ఈ దూతలు 2 రెక్కలతో ఎందుకు కళ్ళు మూసుకుంటారంటే, ఈ 2 రెక్కలతో వాళ్ళు కళ్ళు మూసుకోవడం వల్ల దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవంటాడు, డైరెక్ట్ చూడలేరంట. ఇంకా 2 రెక్కలతో వాళ్ళు కాళ్ళు మూసుకుంటారంట. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకు ఈ దూతలు 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటారంటే, వాళ్ళు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైన స్థలం. అది కొండ అయి ఉండొచ్చు, అది ప్రియురా ఒక పెద్ద పర్వతమై ఉండొచ్చు, అది ఏదైనా స్థలమై ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి అక్కడికి వచ్చినప్పుడు ఆ స్థలము ఎలా మారుతుందంట, దేవుని సన్నిధిగా మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ టెర్రస్ మీద మేము ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని తిరిగాం ప్రియులరా, ఈ టెర్రస్ మీద ఎన్నోసార్లు మేము ఊడ్చాము, నార్మల్ గా షూస్ వేసుకుని తిరిగాం. కానీ ఇప్పుడు మాత్రము ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఈ టెర్రస్ దేవుని సన్నిధిగా మారింది. హల్లెలూయా. అందుకే మనం చెప్పులు వేసుకోము, ఆ చెప్పులు వదులుతాము. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన మోషే నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు వదలయ్యా. తక్షణమే మోషే తన షూస్ వదిలి అక్కడ పెట్టాడు. ఇంకొక వ్యక్తి ఉండేవాడండి, యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత ఇంకొక నాయకుడు ఉండేవాడు, ఆయన పేరు జాషువా. ఆయన గాని ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక దూత వచ్చి, యెహోషువ నువ్వు నిలబడ్డ స్థలం, ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చిండు కాబట్టి నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడువు. ప్రియులారా 2 సార్లు దేవుని వాక్యంలో మీ చెప్పులు వదలండి, మీ షూస్ వదలండి. ఇప్పటి వరకు దేవుడు లేడు కాబట్టి మీరు నార్మల్గా షూ వేసి తిరుగు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధి అక్కడ వచ్చింది కాబట్టి
అక్కడ దేవుని సన్నిధి ఉంది, మీరు చెప్పులు వదలండి. అందుకని ప్రియులరా, ఈ కెరూబులు, ఈ సెరూపులు 2 రెక్కలతో తమ కాళ్ళను వాళ్ళు మీరు చూడండి ప్రియులరా, పెద్ద పెద్ద ఓనర్స్, పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో పని మనుషులు వాళ్ళ ఓనర్లకు కాళ్ళు చూపియరు, కాళ్ళు అయినంత వరకు దాచుకుంటారు. పాతకాలంలో ఎవరికైనా వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చితే కాళ్ళు టోటల్ గా మూసుకుండేవారంట. ఎందుకంటే ఆయన మా అధికారి, ఆయనకు నా కాళ్ళు చూపించడం ఏంటి, అందుకే కాళ్ళు పట్టుకుంటారు. అయ్యా కాళ్ళు అనడము అన్నిటికంటే చాలా హీనమైన ఒక పాట అండి. కాళ్ళు పట్టుకుంటా అంటే ఇంకా రెక్కలతో కాళ్ళు మూసుకుంటారు, ఇంకా 2 రెక్కలతో వాళ్ళు ఎగురుకుంటూ దేవుని సింహాసనం చుట్టూ తిరుగుతుంటారంట. ఎంతమంది కెరూబులు, ఎంతమంది స్వరూపులు, ఎంతమంది దేవదూతలు అంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది 10,000 టైమ్స్ 10,000 థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. తెలుగులో కోట్ల కొలదిగా దూతలు, కోట్ల దూతలు ఎగురుతూ ఉంటాయంటండి. 10,000 టైమ్స్ 10,000 అంటే 10,000 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు 1 crore వేసుకుందాం. అలాంటి 1 crore గుంపులు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్, వేల కొలది ఉన్నారంట. ఇంతమంది ఎగురుకుంటూ పరిశుద్ధుడు 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 అని దేవునికి కనపరుస్తానే ఉంటారు. దేవునికి చాలా గుణాలు ఉన్నాయి. గాడ్ హ్యాస్ మెనీ క్యారెక్టర్స్, బట్ అమంగ్ ఆల్ ద క్యారెక్టర్స్ వన్ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఈజ్ గాడ్స్ హోలీనెస్. ఆయన పరిశుద్ధత. ఆయన ఎంత పరిశుద్ధత అంటే హబ్బకుక్లో రాయబడింది, పాపము చూడలేనంత పరిశుద్ధుడంట వినోద్ మన దేవుడు. పాపం అసలు సహించడంట, పాపం చూడలేడంట, పాపం అంటే అస్సలు ఆయనకి ఇష్టం ఉండదంట. అంత పరిశుద్ధుడంట మన దేవుడు. దేవుడు చీకటిని వెలుగును ఎందుకు వేరు చేశాడంటే, చీకటి పాపానికి సాదృశ్యం, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం. దొంగలు, వేశ్యలు, మోసాలు చేసేటోళ్ళు ఎప్పుడెప్పుడు రాత్రి వస్తుందో, ఎప్పుడెప్పుడు చీకటి వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారంట అండి. అదే నీతిగా న్యాయంగా బ్రతికేవారు పగలు ఎప్పుడు వస్తుందో మన పని మనం ఎందుకంటే న్యాయం ఉంటుంది కాబట్టి, ఇక్కడ అన్యాయం ఉండదు కాబట్టి. అక్కడ మోసము, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అన్ని రకమైన పాపాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు చీకటి ఎప్పుడు వస్తుందో చీకటి గురించే ఎదురు చూస్తూ ఉంటారంట. సో కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రియులరా, ఆయన ముందు ఎలాంటి పాపము ఆగదు. చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఆయన ముందు ఆగలేరు, అబద్ధాలు చెప్పేవారు కానీ ఆయన ముందు ఆగలేరు. ఇంకా ఆ మాట చెప్పాలంటే ఏదైనా అపవిత్రత, ఏదైనా అశుద్ధత దేవుని సముఖంలో ఆగలేదంట. వాళ్ళు ఎగురుకుంటూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిత్యము భూమి అంతా ఆయన మహిమ నింపురుగాక అని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తుంటారంట. ఇదే వాక్యము ప్రకటన గ్రంథంలో ఒకసారి తీసుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తీసుకుందాం, 8వ వచనం. అందరు తీయండి. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఈ 4 జీవులలో ప్రతి జీవి, ఇక్కడ జీవి అంటే ప్రియులరా ఏదో పశువు అని అనుకోవద్దు, వీళ్ళు గాని దేవదూతలే. కాకపోతే ఒక దూత ముఖము సింహంలా ఉందంట, ఒక దూత ముఖము ఆవులా ఉందంట, ఒక దూత ముఖము పక్షిరాజు గద్ద ఈగల్ మాదిరి ఉందంట, ఇంకొక దేవదూత ముఖము మనిషిలా ఉందంట. ఎందుకబ్బా ఈ 4 జీవులు ఈ 4 ముఖాలను రిప్రజెంట్ చేస్తుందంటే, ఒకటి ఈ యొక్క సింహపు ముఖమున్న ఆ యొక్క దూత యానిమల్ వరల్డ్ లేకపోతే క్రూర మృగాలకు సాదృశ్యం అంట, రిప్రజెంట్ చేస్తుందంట, ప్రతినిధిస్తుందంట. రెండోది ఆవు ముఖమున్న ఆ యొక్క దూత ఈ యొక్క సాధు జంతువులను రిప్రజెంట్ చేస్తుందంట. మూడోది ఈ పక్షిరాజు గద్ద
ఈ ఈగల్ ఫేస్ ఉన్న ఆ యొక్క దూత ఈ యొక్క పక్షి రాజ్యం లేకుంటే యూనో బర్డ్స్ కింగ్డమ్ అంటారు కదండి, ఆ యొక్క పక్షుల రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తుందంట. నాలుగోది మనిషి ముఖం ఉన్న ఆ యొక్క దూత మనుషులను దేవుని ముందు రిప్రజెంట్ చేసుకుంటున్నారు. ఆ 4 జీవులకు ఎన్నెన్ని రెక్కలు ఉన్నాయి పీటర్? 6 రెక్కలు. ఇప్పుడు మనము యెషయా గ్రంథంలో చూసిన దూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 కానీ 6 ఉన్నాయి. సో ప్రియులరా, యెషయా గ్రంథంలో చూసిన ఆ యొక్క దూతలు, ఈ ప్రకటన గ్రంథంలో చూసిన దూతలు ఆల్మోస్ట్ అందరు సేమే. అక్కడ పాత నిబంధనలు రాశారు, ఇక్కడ కొత్త నిబంధనలు రాశారు. చదవండి పీటర్ గట్టిగా. ఆ యొక్క దూతలకు రెక్కల లోపల కళ్ళున్నాయంటండి. కళ్ళు దేనికి సాదృశ్యం అంటే ప్రియురా, కళ్ళు జ్ఞానానికి సాదృశ్యం. ఓకే చదవండి. చాలు పీటర్. ఈ దూతలు ఏం చేస్తున్నారంట? రాత్రింబగళ్ళు మానక దేవుణ్ణి పరిశుద్ధుడు మూడు సార్లు పరిశుద్ధుడు 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 అని చెప్పి కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళా, అంటే ఎందుకు 3 సార్లు అంటే ప్రియులరా, మనం చాలాసార్లు చదువుకున్నాము, నేర్చుకున్నాము. ఒకసారి తండ్రికి పరిశుద్ధుడు అని అంటారంట, రెండోసారి కుమారుని పట్టుకుని పరిశుద్ధుడా అంటారంట, మూడోసారి పరిశుద్ధాత్మ దేవుని పట్టుకుని పరిశుద్ధుడా అంటారంట. మన తండ్రికి ఏమని పేరండి పాత నిబంధనలో? నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. ఈ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హోలీ. ఆయనకుండే ఆ బిరుదే ప్రియుల పరిశుద్ధం. యేసుక్రీస్తు గురించి ఎన్ని స్థలాలలో ఆయన పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలని మన కొత్త నిబంధనలో. సో యేసయ్య గాని పరిశుద్ధం. మనకున్న ఆత్మ పేరేం పేరు? పరిశుద్ధ ఆత్మ. అందుకని ఈ దేవదూతలు ముగ్గురిని, తండ్రిని పరిశుద్ధుడా అని, కుమారుని పరిశుద్ధుడా అని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధుడా అని రాత్రింబగలు మానక వాళ్ళు యుగ యుగముల వరకు భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండు మా దేవుడికి వందనాలని చెప్పి వాళ్ళు దేవుడిని స్తుతిస్తారు. దీన్ని బట్టి ప్రియులరా, మన దేవుడు భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు ప్రియులరా, unchangeable, yesterday, today and forever. Our God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడు. పాత నిబంధన యెషయా గ్రంథంలో ఆ దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కొత్త నిబంధనలో ఇక్కడ ప్రకటనలో గాని వీళ్ళు దేవుణ్ణి 6 రెక్కలు కలిగి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళ పని అంతే, దేవుని ఆరాధించడమే, దేవుని గొప్పతనాన్ని పొగడమే. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు. అందుకే ఒకసారి ప్రియులరా, మోషే ఇశ్రాయేల్ జనాంగం కనీసం ప్రియులరా 6 లక్షల మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి సముద్రం దాటి వచ్చారంటండి. సముద్రంలో దేవుడు మార్గాన్ని రప్పించి సముద్రం దాటాడు. అప్పుడు ఐగుప్తులు వీళ్ళని చంపాలని సముద్రంలోకి ఎంటర్ అయ్యారు. ప్రవేశించిన వెంటనే దేవుడు మళ్ళా నీళ్లను ఒకటిగా చేశాడు. అందరూ మునిగి చనిపోయారు. అప్పుడు మోషే దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక పాట పాడుతూ ఏమన్నాడు తెలుసండి? నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 11. మోషే పాడిన పాటలో ఒక వచనం ఏమని ఉందో చూద్దామండి. వాట్ ఈస్ ద సాంగ్ ఆర్ టైటిల్ ఆఫ్ ద సాంగ్? ఎస్ అండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధత బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో ప్రభు. పరిశుద్ధతలో నువ్వు చాలా మహనీయుడో ప్రభు. ఇంగ్లీష్ లో చదవండి. Who is like you, O Lord? Who is like you, O Lord? Among the gods. Who is like you, glorious in holiness? Who is like you, glorious in holiness? Lord, you are not only holy,
బట్ యు ఆర్ గ్లోరియస్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నీలాంటి వారు ఎవరు ప్రభువా? నువ్వు మంచివాడవే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు న్యాయవంతుడివే, కానీ పరిశుద్ధతలో మాత్రం నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు కదా ప్రియులారా. సో కెరూబులు సెరూబులు వీళ్ళ పని కేవలం దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము. ఏమని ఆరాధిస్తుంటారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అండ్ రెండోది, వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూర్చోరంట. ఏం చేస్తారంట? ఎన్ని వాక్యాలలో వారంతా దేవుడు సింహాసనం నిలబడి, అప్పటి వరకు కూర్చున్న ఆ 24 పెద్దలు, బైబిల్లో ప్రియులరా ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు వాళ్ళు కానీ దూతలే. కొంతమంది అంటారు పాత నిబంధన కాలంలో 12 మంది, కొత్త నిబంధన కాలంలో 12 మందిని దేవుని దగ్గర రిప్రజెంట్ చేస్తారంట వీళ్ళు 24. కానీ నేను చదివిన కొన్ని స్థలాలలో వాళ్ళు కానీ దేవదూతలే ప్రియుల. ఈ 24 గంటలు పెద్దలు ఏం చేస్తారంట? వాళ్ళకి దేవుడు కిరీటం ఇస్తాడంట. వీళ్ళు ఆ కిరీటం తీసుకుని దేవుని కాళ్ళ ముందు పడేసి, మాకొద్దు ప్రభువా, నువ్వు ఒక్కడివే అరుడవు ప్రభువా ఈ కిరీటానికి, ఈ స్తుతికి అని వాళ్ళు దేవుని పొగుడుతానే ఉంటారు. మనం పోయిన వారం చదువుకున్నాం కదండి, దేవునికి స్తుతి చెల్లించువాడు ఆయనను మహిమపరుస్తాడు. థ్యాంక్ యూ ప్రభు అంటే చాలంట, దేవునికి చాలా మహిమ కలుగుతాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానా? ఎలా దేవుని గణపరిచేది? స్తుతి చెల్లించే వారంతా ఏం చేసుకున్నారంట? దేవుణ్ణి పాటలు పాడినప్పుడు దేవుని గణపరుస్తాం. నోరు విప్పి థ్యాంక్ యూ అయ్యా అని మనం చెప్పినప్పుడు దేవుని గణపరుస్తాం. ప్రార్థించినప్పుడు మనం ఆయన గణపరుస్తాం. థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఆయన గణపరుస్తాం. మనం ఆయన స్తుతించినప్పుడు ఆయన గణపరుస్తాం. ఆయనను పొగిడినప్పుడు ఆయన గణపరుస్తాం. ఆయనను పొగిడేటోళ్ళు కావాలంట ప్రియులారా. అయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా, అయ్యా జ్ఞానంలో నీ వంటి వారు ఎవరు ప్రభువా అని పొగుడుతుంటే దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట అండి. అందుకే ప్రపంచంలో ప్రతి స్థలంలో చూడండి ప్రియులారా, అందరూ దేవుణ్ణి ఆరాధించడానికే వెళ్తారు. వాళ్ళు కొంతమంది తెలవక అది ఇది ఆరాధిస్తుండొచ్చు, కానీ అల్టిమేట్ గా అది ఇది ఆరాధించినా వాళ్ళకి ఆరాధించాలనే విషయాన్ని వాళ్ళకి తెలుసు అండి. ఎందుకంటే దేవునికి ఆరాధించే వాళ్ళే కావాలి. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ద పీపుల్ those who worship him, those who thank him, those who praise him. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తండ్రికి ఒకసారి, కుమారునికి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి. 6 రెక్కలతో, 2 రెక్కలతో కళ్ళు మూసుకుని, ఇంకా 2 రెక్కలతో కాళ్ళు మూసుకుని, ఇంకా 2 రెక్కలతో వాళ్ళు ఎగురుకుంటూ ఇంకా ఎల్లప్పుడు ఆ రెక్కలలో ఏమున్నాయంట? వాటి చుట్టూ కళ్ళు ఉన్నాయంట అండి. ఆ కళ్ళు జ్ఞానం అంటే ఈ దూతలు కానీ చాలా జ్ఞానవంతులు. మన దేవుడు పరిశుద్ధుడు ఒక్కడేగా, పరిశుద్ధత ఒక్కటే కాదు, దేవుడు జ్ఞానవంతుడు. దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్. ఎన్ని గుణాలు ఉన్నాయండి దాంట్లో. మన దేవుడు అన్నిటికంటే శ్రేష్టమైన గుణం ఏదంట? పరిశుద్ధత, హోలీ. రైట్. ఇప్పుడు ప్రియులరా, ఆయన పరిశుద్ధుడు. ఎన్నిసార్లు ఆయన గురించి పరిశుద్ధులు చెప్పారంట? 3 సార్లు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మేబీ 15వ వచనం చదువుకుందామండి. 1 Peter chapter 1 verse 15. 1 Peter chapter 1 verse 15. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక. నేను ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా మనకు మెసేజ్ ఇస్తున్నాడు ప్రియులరా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. చాలండి, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వారితో చెప్పారు. ప్రియులరా, ఇదే మాట వినోద్ బైబిల్లో పాత నిబంధన కాలంలో చాలా స్థలాలలో రాయబడింది. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులై. సో ఇక్కడ ప్రియులరా, ప్రతి ఒక్కళ్ళము ఒక మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంట. అదేంటంటే డిగ్నిటీ, హోలీనెస్. చీప్ గా బిహేవ్. ఇప్పుడు దేవుడు ఆ వాక్యం మీనింగ్ ఏంటంటే మీరు చీప్ గా బిహేవ్ చేయొద్దు. నేను పరిశుద్ధుని కనుక మీరు కానీ డిగ్నిటీ మెయింటైన్ చేసి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను పరిశుద్ధిని, సో ఐఎమ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్.
నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు కదా ఇలా ఉండండి. నేను ఇలా లేకపోయి మీరు ఇలా ఉండండి అని చెప్తే అది తప్పు అండి. నాకు ఈత రాకుండా మీరు ఈత కొట్టండి అంటే అది తప్పు ప్రియుల. నేను ఎగరకుండా మీరంతా ఎగరండి అని చెప్పడం అది తప్పు ప్రియుల. నేను కష్టపడకుండా మీరందరూ మొత్తం ఈ కార్పెట్లు ఎత్తేయండి, చీరలు ఎత్తేయండి అని చెప్పడము అది తప్పు. ఇక్కడ దేవుడు నేను పరిశుద్ధుని గనుక మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ప్రియులారా, ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం, ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న మనం, అన్యుల గురించి మనకు వద్దండి. వాళ్ళ స్టాండర్డ్ మనకు, మన స్టాండర్డ్ మనం పరిశుద్ధంగా ఉంటాం. మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయాలి. మన క్రియలలో, మన తలంపులలో, మన ఆలోచనలో. నవ్వడంలో తప్పేం లేదు ప్రియులారా, కానీ నవ్వులో పాపం ఉన్నదనుకోండి, నవ్వులో అపవిత్రత ఉన్నదనుకోండి, అది దేవుడికి ఇష్టం ఉండదు. నవ్వడంలో తప్పేం లేదు, నవ్విన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ నవ్వులో పాపం, స్టాండర్డ్ లేకుండా డబుల్ మీనింగ్స్, పాపంతో కూడిన మాటలు, అవి దేవునికి ఇష్టం కాదు. మనం మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడి పరిశుద్ధత దాంట్లో ఉందా లేదా అని మెయింటైన్ చేయడం మంచిది. మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు దీంట్లో దేవునికి ఇష్టమైన పని, పరిశుద్ధత ఉందా లేదా అని ఆలోచించి మనం చేస్తే బాగుంటుంది. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండండి. ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనం అనుకుంటానండి. యా 7వ అధ్యాయంలో చెప్తాను ఎన్ని వచనం. క్షమించండి, 5వ అధ్యాయం 47వ వచనం అండి. 5:48. 5:48. ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు ఇంగ్లీష్లో చదవన్నానా? ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణంగా ఉండదు. చూశారండి, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఇంగ్లీష్లో You therefore must be perfect, యూ మస్ట్ బి పర్ఫెక్ట్ as your heavenly Father is perfect. యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. యు బీ హోలీ బికాస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ హోలీ. ఇక్కడ రెండవది, యు బీ పర్ఫెక్ట్ బికాస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. కదా పీటర్? మీ పరలోకపు తండ్రి సగం పనులు చేసేవాడు కాదు. మీ పరలోకపు తండ్రి ఏదైనా పని ప్రారంభించి మధ్యలో ఆపేవాడు కాదు. మీ పరలోకపు తండ్రి ఏది చేసినా పరిపూర్ణంగా చేస్తాడు. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు ఎలా ఉండాలంట? పరిపూర్ణంగా ఉండాలి. సో అందుకే ప్రియులరా, యేసుక్రీస్తు చాలా ఉపమానాలలో ఒక మాట చెప్తాడండి. ఏంటంటే, ఒకడు ఇల్లు కట్టక ముందు కూర్చొని డబ్బు ఎంతుందో ఎస్టిమేట్ చేసుకొని ఇది సరిపోతుందో లేదా అని ప్లాన్ చేసి అప్పుడే కదా అతడు ప్రారంభించేది. మూర్ఖులు ఏం చేస్తారంటే, దాని కింద ఉంది ప్రియులరా, ఏది ప్లాన్ చేయకుండా గబక్కిన ఇల్లు స్టార్ట్ చేసి మధ్యలో డబ్బు అయిపోయిందని చెప్పి అది అలాగే ఆపి ఇంకా ఆ బిల్డింగ్ కంప్లీట్ కాదంట.
ఇప్పుడు మనం ఇక్కడ చూసి ఈ బిల్డింగ్ ఉంది కదా, నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. ప్రాబ్లం నాకు తెలిసి 2-3 కారణాలు. ఒకటి ఏదో కేసు ఉంది, రెండోది ఫైనాన్షియల్గా ప్రాబ్లం. వాళ్ళు కూర్చొని ప్లాన్ చేసుకొని అన్నదమ్ములు అనుకోలేదండి. నాకు తెలిసిన 2-3 కుటుంబాలు ఉన్నాయి, స్టార్ట్ చేసిండ్రు, మధ్యలో ఫండ్స్ అయిపోయినాయి, బిల్డింగ్ అలాగే ఆగిపోయింది. ఒకడు యుద్ధానికి వెళ్ళక ముందు ఎదుటివాని బలాన్ని అర్థం చేసుకుని యుద్ధానికి వెళ్తాడు కదా. ఎదుటివాడు నాకంటే చాలా బలవంతుడు అని తెలిస్తే నేనేం చేస్తానంటే నోరు పూసుకుని సైలెంట్గా ఈయనే కూర్చుంటాను. ఎదుటివాడు నాకంటే కొద్దిగా బలహీనుడు అంటే ఎస్ నేను వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయి ఎట్లా ట్రాప్ చేస్తాను. ఆ రకంగా ప్రియులరా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని ఎలా చేయాలంట, పర్ఫెక్ట్. దేవుడు మనకిచ్చిన జ్ఞానం ప్రకారము మనకు పెద్దలు ఉన్నారు ప్రియులరా, ఆ పెద్దల యొక్క సలహా మనం తీసుకొని ఇది చేస్తే మంచిదా, ఇది న్యాయంగా ఉంటుందా, ఇది దేవుని దృష్టికి ఓకేనా. నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా మనం సమాధి దగ్గరికి వెళ్ళొచ్చా, పూలదండలు వేయొచ్చా, క్యాండిల్ పెట్టొచ్చా. వాళ్ళకి తెలియదు, మాకు దేవుని వాక్యం తెలుసు కాబట్టి మేము చెప్తాం. లేదండి వెళ్ళి మా ఫాదరు మా మదరు లేకుంటే ఎవరో మనల్ని ప్రేమించిన వ్యక్తి ప్రభులో నిద్రించారు కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళడం తప్పేం. కానీ పూలదండలు వేసి దానికి మనం పూజలు చేయడము అది వాక్యం ప్రకారం. ఈ రకంగా మనం పెద్దల సలహా తీసుకొని మనం చేసినప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. అది చూడడానికి కానీ దేవునికి కానీ చాలా ఇష్టంగా ఉంటుంది. సో మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధంగా ఉంటాం. మన దేవుడు పరిపూర్ణుడు, మనం కానీ పరిపూర్ణంగా ఉంటాం. ఆయన గుణాలలో ఇవి చాలా ముఖ్యమైన గుణాలు ప్రియుల. పాత నిబంధన కాలంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు దేవుడు మీ మధ్య గొప్ప కార్యాలు జరిగిస్తారు. Sanctify yourself because God will do great things. ఆమేన్. ప్రియులారా వచ్చే వారము ఇంకా కొన్ని విషయాలు దేవుని గుణాలను గురించి మనము ధ్యానించుకుందాం. దేవుడు పరిశుద్ధుడు. ఈ రోజు నుంచి మనం మనసులో పెట్టుకుందాం ప్రియులారా. మనం ఎవరితో మాట్లాడినా, ఏదైనా తలంచినా, ఏదైనా చేసినా మన దేవుడు పరిశుద్ధుడు. మన దగ్గర నుంచి ఆయన డిమాండ్ చేసేది ఏంటి, అమ్మా అయ్యా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉంటారు. మనం ఈ లోకంలో ప్రియులరా ఏదో బతికాం, అందరి మాదిరి బతికాం, ఇంకా లాస్ట్కి చనిపోయినది కాదు. మనం బతికిన బ్రతుకు క్వాలిటీగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, దేవునికి మహిమకరంగా ఉండాలా కదా రోహిత్, దేవునికి ఇష్టకరంగా ఉండాలా. అప్పుడు రేపు మనం చనిపోయినా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆమేన్. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు 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 అని కెరూబుల చేత, శరూపుల చేత, ఆ 4 జీవుల చేత పొగడపడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ గుణాలలో పరిశుద్ధత ఎంత గొప్ప గుణం ప్రభువా. 3 సార్లు పరిశుద్ధుడు 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 అని కనపరుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రభువా, మీ పరిశుద్ధతను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 చెప్పినట్టుగా నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నారు. తండ్రి, ఇదిగో నీ బిడ్డలమైన మేము కరోనా కాలంలో చాలామంది భయపడి రాలేదు, వచ్చిన మేము ఈవెన్ రానివాడు ప్రతి ఒక్కళ్ళము నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించి మేమందరం పరిశుద్ధంగా జీవించటకు మా మాటల ద్వారా పరిశుద్ధత, మా తలంపుల ద్వారా పరిశుద్ధత, మా క్రియల ద్వారా పరిశుద్ధత, మేము చేసే ప్రతి పని ద్వారా మేము పరిశుద్ధత కలిగి ఉంటప్పుడు మాకు సాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మేము చూసాం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండదు. మేము చేసే ప్రతి పని పరిపూర్ణతగా ఉండాలి. మధ్యలో ఆపకూడదు ప్రభువా, తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకూడదు ప్రభువా. యేసయ్య చెప్పిన ఉపమానం ప్రకారం ఒకడు యుద్ధానికి వెళ్ళక ముందు ఎదుటి వారి బలము యోచించి తలంచి అప్పుడు యుద్ధానికి వెళ్తాడు కదా.
ఒకడొక బిల్డింగ్ కట్టక ముందు నాకు దానికి డబ్బు సరిపోతుందో లేదో అని కూర్చొని ఆలోచించి పని ప్రారంభిస్తాడు కదా. ఆ రకంగా ప్రభు మేము కానీ దేవుని బిడ్డలమైన మేము నలుగురిలో నవ్వుల పాలు కాకుండా మేము ఏ పని చేసినా మా కుటుంబం కొరకో, నీ కొరకో, మందిరం కొరకో, మా పిల్లల కొరకో, మా భార్య కొరకో, మా భర్త కొరకో, మా చుట్టాల కొరకో, మా సమాజం కొరకో, మా మందిరం కొరకు మేము ఏది చేసినా పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చేయటకు మాకు సాయం చేయండి. మాకు తెలుసు నాయన, మా తండ్రి పరలోకంలో ఉన్న మా తండ్రి పరిపూర్ణుడు, ఈజ్ అ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ప్రభువా, మాకు ఈ 2 గుణాలు నేర్పించి మేము నాయన ఇంకా నీకు దగ్గరయ్యే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా ఎవరైతే వచ్చారో, నిన్ను ప్రేమించి వచ్చారో వాళ్ళందరినీ ఈ పరిశుద్ధత, ఈ పరిపూర్ణత, ఈ 2 గుణాలతో మా అందరినీ మీరు నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభురాత్రి బలలో పాలు పొందుకుందాం ప్రియుల 2 నిమిషాలు. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీన్ని తిన్నప్పుడు దాన్ని తాగినప్పుడు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఇంటింటా రొట్టె విరుచుతున్నారని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం కూడి వచ్చినప్పుడల్లా ప్రియులరా ఆయన రొట్టెలో పాలు పొందడము అది మన భాగ్యముగా మనం భావించి కృతజ్ఞతగా సంతోషంగా మనం పాలు పొందాలి. పరిశుద్ధుడా, మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తూ, ఆయన మా కొరకు శిలువలో చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు, తను పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగింది అని మా హృదయపూర్వకంగా మేము నమ్ముతూ ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని మేము తింటుండగా మీరు ఆశీర్వాదించి మమ్మల్ని దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైనానిన్ వర్ణింపగలరు, వరదూతాలైనానిన్ 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 వర్ణింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమ, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమ. ప్రియులారా, రొట్టెను అందుకున్న మనము ఇది రొట్టె కాదు యేసు ప్రభు శరీరమని భావించి తలంచి భక్తితో ప్రేమతో, తండ్రి మీ కుమారుడైన యేసు ప్రభు శరీరాన్ని బట్టి థ్యాంక్స్ అయ్యా, ఆయన పొందిన గాయాల చేతనే కదా నాకు స్వస్థత కలిగింది, ఈరోజు నేను ఈ ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన పొందిన గాయాలే ప్రభువా. థ్యాంక్ యూ ప్రభువా. ఇది నేను మేమందరం నీ కొరకు జీవించే శక్తి యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, కొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగునప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి వారికి. థ్యాంక్ యూ తండ్రి, మీ కుమారుడైన యేసు శరీరమును బట్టి వందనాలు, ఆయన చిందించిన రక్తమును బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. త్రాగి మా పాపాలను క్షమించాడని కృతజ్ఞతగా బ్రతికిన రోజులు పరిశుద్ధంగా జీవించటకు నాకు సాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో దీన్ని మేము కృతజ్ఞతగా స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం అందరం లేచి నిలబడి ఒక పాటను పాడుతుండగా మన కానుకలను దేవుడికి సమర్పించుకుంటాం. ప్రియులారా, మన కానుకలు మనం దేవునికి ఇవ్వడం ద్వారా మనం మన పిల్లలకు నేర్పిస్తామన్నమాట. మనం దేవుడికి ఇవ్వాలి. రేపు మన పిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళు కానీ దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తారు. ప్రియులరా, అలా తల్లిదండ్రులమైన మనము మన పిల్లల పిల్లలకు మనము నేర్పించిన వాళ్ళం అవుతామండి. ఆమేన్.